సిద్దిపేటలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గిరిజన యువత ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో సబ్సిడీలు, రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులను ఆదుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తూ భూములు లాక్కుంటూ గిరిజనులకు ద్రోహం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు. కొత్త ఏమీ చేయలేదు. కనీసం గత ప్రభుత్వం అందించిన పథకాలను కూడా కొనసాగించిన పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ టికీ టు వర్క్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రెషర్ గ్రూప్ గా పనిచేసి సబ్సిడీలు రిలీజ్ అయ్యే విధంగా, పథకాలు అమలయ్యే విధంగా ఈ టికీ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేము కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మీ పక్షాన గలమెత్తుతాం. మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం.